హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే ఎకానమీ. నేను మీ రవికుమార్ సార్, ఎకానమీ ఫ్యాకల్టీ. మన ఎస్ఆర్కే ఎకానమీ ద్వారా ఫ్రీగా ఎకనామిక్ సర్వే 2023-24 అందించడం జరుగుతుంది. ఇది గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎకానమీలో అతి ముఖ్యమైన పార్ట్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్. మరి ఎకనామిక్ సర్వే చదవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మనకి నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్, జాతీయ ఆదాయం అనే టాపిక్ మీద కంపల్సరీ పర్ఫెక్ట్ అవగాహన ఉండాలి, చాలా బాగా చదివి ఉండాలి. అలా అయితేనే ఎకనామిక్ సర్వే అర్థమవుతుంది, అది గమనించండి. కంపల్సరీ జాతీయ ఆదాయం బాగా చదవాలి. అసలు ఎకానమీలో ఆయువు పట్టు లాంటి టాపిక్ ఏదైనా ఉందంటే అది జాతీయ ఆదాయం. మరి జాతీయ ఆదాయం చదివితేనే మనకి ఎకనామిక్ సర్వే అర్థమవుతుంది. మరి ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, గ్రూప్ 4 మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి అందరికీ కూడా ఇంపార్టెంటే. కానీ ప్రత్యేకంగా గ్రూప్ 2, గ్రూప్ 3 వారికి 150 మార్కుల ప్రశ్నపత్రం ఉంది. అందులో మీకు ఇండియన్ ఎకానమీ, డెవలప్మెంట్ ఎకానమీకి సంబంధించిన పేపర్ 100 మార్కుల పేపర్లో, అలాగే మనకి ఫస్ట్ పేపర్లో కూడా ఎకనామిక్ సర్వే నుండి ప్రశ్నలు రావడానికి మరి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎకనామిక్ సర్వేను మరి ప్రిపేర్ కండి. అలాగే మన యొక్క ఛానల్ ద్వారా నేను రోజు చెప్పే కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసుకోండి. క్వశ్చన్స్ ఎలా వస్తాయో కూడా మీకు వివరిస్తాను. రైట్, మరి మనం టాపిక్ లోకి వెళ్దాం. ఎకనామిక్ సర్వే అంటున్నాం, ఆర్థిక సర్వే. మరి ఎవరు తయారు చేస్తారు ఈ వార్షిక పత్రాన్ని? అసలు ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఆర్థిక శాఖ రిలీజ్ చేస్తుంది. ఈ ఆర్థిక శాఖ ఈ ఎకనామిక్ సర్వేను మరి తయారు చేయిస్తుంది. ఈ ఎకనామిక్ సర్వేను భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1950 అంటే 1950-51 లో ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా కేంద్ర బడ్జెట్ తో సహా ఆర్థిక సర్వేను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం చేశారంటే 1964 అండి, 1964వ సంవత్సరంలో మరి ఆనాడు కేంద్ర బడ్జెట్ నుండి ఆర్థిక సర్వేను ఒక రోజు ముందు రిలీజ్ చేసే ఆనవాయితీ అనేది అక్కడి నుండి వచ్చింది. అలా చూసినట్లయితే ప్రస్తుతము 2024 జూలై 22న అంటే నిన్న ఎకనామిక్ సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. అంటే ఇక్కడ లోక్సభలో, రాజ్యసభలో. మరి ఈ ఎకనామిక్ సర్వే అనేది ఏదైతే ఉందో అంటే భారతదేశం యొక్క వార్షిక పత్రం, అంటే అకౌంటింగ్ విధానం యొక్క వార్షిక పత్రంగా మనం చెప్పొచ్చు. ఇందులో మరి భారతదేశం అనేది అంటే ఆదాయం ఎలా ఉంది, ఖర్చు ఎలా చేసింది, మరి అలాగే వీటితో పాటుగా ప్రొడక్షన్ ఎలా చేసింది అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఉత్పత్తి అంటే దాని ప్రొడక్షన్, ఆదాయం ఇన్కమ్, ఎక్స్పెండిచర్, ఈ మూడిటి యొక్క సర్కిల్ ఏవైతే ఉందో ఇదంతా కూడా ఎకానమీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం, అంటే ఇందులో మరి కీ పాయింట్స్ ఏంటి, మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఎకనామిక్ సర్వేని ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకు బాగుంటుంది. నేను చెప్పిన విధానం ఫాలో కండి. 100% మార్క్స్ బిట్స్ మిస్ కాకుండా చూసుకుందాం. రైటా? మరి చూద్దాం. మరి వాస్తవానికి 2023-24 ఎకనామిక్ సర్వేను అంటే 2024-25 బడ్జెట్ ను ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టారు. అది మధ్యంతర బడ్జెట్. ఈ రోజు అనగా జూలై 23, 2024న పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోతున్నారు. ఒక రోజు ముందు అంటే ఏంది, జూలై 22, 2024న మనకి ఆర్థిక సర్వేను రిలీజ్ చేశారు. అందులో ఉన్న గణాంకాలు, ముఖ్యమైన గణాంకాలను మీకు
క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. ఎగ్జామ్స్ లో కూడా ఏ విధంగా వస్తుంది, ముఖ్యంగా మనం ప్రత్యేకంగా గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే వారు అస్సలు ఈ వీడియోస్ మిస్ కాకండి. కంపల్సరీ మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ యొక్క ఎకానమీ డేటా అనేది మనకి యాజ్ పర్ ఎకనామిక్ సర్వే, అలాగే గత 15 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నవాడిగా, అంటే ఒక ఫ్యాకల్టీగా మరియు ఒక గ్రూప్ 2 అధికారిగా మీకు ఈ యొక్క క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. అది గమనించండి. మరి అలాగే ఒక రచయితగా మనకి ఆల్రెడీ గతంలో ఎకనామిక్ సర్వే బుక్ అనేది జీబీకే పబ్లికేషన్ ద్వారా రావడం జరిగింది. ఈ ఎకనామిక్ సర్వే కూడా ప్రజెంట్ ఇండియన్ ఎకనామిక్ సంబంధించిన మనకి ఎకనామిక్ సర్వే కూడా అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. రైట్, చూద్దాం మరి కీ పాయింట్స్. ఇక్కడ ఫస్ట్ మనం తీసుకుంటే ఆదాయానికి సంబంధించి తీసుకుందాం. అంటే ఆదాయం అన్నా, ఉత్పత్తి అన్నా, వ్యయం అన్నా, అంటే ఇక్కడ మనకి ప్రొడక్షన్ ఈక్వల్ టు ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ తీసుకోవాలి అంటున్నాం. అలాంటి సందర్భాలలో మనకి నేషనల్ ఇన్కమ్ అన్నా, నేషనల్ ఎక్స్పెండిచర్ అన్నా, అలాగే నేషనల్ ప్రొడక్ట్ అన్నా ఒకటే కదా. అంటే జాతీయ ఆదాయం అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ జాతీయ ఆదాయం తీసుకున్నప్పుడు అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలను మార్కెట్ ధరల్లో విక్రయించడం, లేదు మార్కెట్ ధరల్లో కాకుండా ఉత్పత్తి కారకాల ధరల్లో విక్రయించడం. ఇలా విక్రయించగా వచ్చిన ఆదాయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆదాయాలను జాతీయ ఆదాయము అంటాం. అంటే నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి పిలుస్తాం. మరి ఈ నేషనల్ ఇన్కమ్ను మనకి ఎన్నో రకాల కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటి అవి అంటే జీడిపి అంటాము, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని, అంటే స్థూల దేశీయ ఉత్పత్తి, దీన్నే స్థూల దేశీయ ఆదాయం అని కూడా పిలుస్తాం. జీడిపి అని ఉంటుంది, ఎన్డిపి అని ఉంటుంది, జిఎన్పి ఉంటుంది, ఎన్ఎంపి ఉంటుంది. మనం జాతీయ ఆదాయంలో నేర్చుకోవాలి. ఓకే రైట్, మరి వీటి యొక్క గణాంకాలు ఏంటి మనం పరిశీలన చేద్దాం. ఫస్ట్ నెంబర్ 1 గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. జిఎన్ఐ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే స్థూల జాతీయ ఆదాయం. దీన్నే స్థూల దేశీయ ఉత్పత్తి అని కూడా అనొచ్చు, అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అని కూడా మనం పిలవచ్చు. మరి ఇక్కడ ధరలను లెక్కించేటప్పుడు, అంటే ఇక్కడ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ధరలలో ఎలాంటి ధరల్లో, ప్రస్తుత ధరల్లో, స్థిర ధరల్లో లెక్కిస్తారు. ప్రస్తుత ధరలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2024-25 మనకి ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఉన్న ధరలలో ఈ సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని మొత్తం కూడా లెక్కిస్తే మనకి ప్రస్తుత ధరల్లో ఆదాయం లెక్కించినట్టుగా పరిగణించాలి. అలా కాకుండా కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే స్థిర ధరలు. స్థిర ధరలు అంటే ఏంటి అంటే ఆ ఇయర్ లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, అంటే ఫ్లక్చువేటింగ్ లేకుండా, ధరల్లో మార్పులు లేకుండా ఉన్న సంవత్సరాన్ని ఎంచుకుంటారు. ఇలా ఎంచుకోవడం అనేది మనకి మొదటిసారిగా 1948-49 బేస్ ఇయర్ తీసుకోవడం జరిగింది. ఎవరు తీసుకున్నారు అన్నప్పుడు జాతీయ ఆదాయాన్ని లెక్కించడం కోసము, అంటే అసలు భారత్లో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరండి? దాదాబాయి నౌరోజీ గారు. మరి ఒక శాస్త్రీయ పద్ధతిలో, అంటే ఒక సైంటిఫిక్ వేలో మరి మనకి జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వారు వికేఆర్వి రావు, అంటే విజయేంద్ర కస్తూరి రంగ వరద రాజారావు గారు మరి శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించారని మనం చెప్పవచ్చు. అలా కాకుండా మనం గమనించినట్లయితే భారత్లో మొదటిసారిగా 1949లో ఆగస్టు 4వ తారీఖున జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఒక అంచనాల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షుడు వచ్చేసి మనకి మాలనోబిస్ గారు. దీనికి సభ్యులు వచ్చేసి గాడ్గిల్ గారు, వికేఆర్వి రావు గారు. ఇలా ముగ్గురు, అంటే ఈ మాలనోబిస్ అధ్యక్షతన ఏర్పడిన ఆదాయ అంచనాల కమిటీ ఏం చేసిందంటే జాతీయ ఆదాయాన్ని గణించడానికి ఓన్లీ ప్రస్తుత ధరల్లోనే సరిపోదు, స్థిర ధరల్లో కూడా లెక్కించాలి అని చెప్పేసి మొదటిసారిగా 1948-49లో 48-49లో ఆధార సంవత్సరాన్ని తీసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తూ వచ్చారు. ఇలా స్థిర ధరల్లో జాతీయ ఆదాయం అనేది 1948-49 నుండి స్టార్ట్ అయింది. మరి తర్వాత మనకి సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఏర్పడింది. తర్వాత అది ఆఫీస్ గా మారింది.
ఈ సిఎస్ఓ 1951లో ఏర్పడ్డ తర్వాత జాతీయ ఆదాయాన్ని, తలసరి ఆదాయాన్ని, వివిధ రకాల ఆదాయాలను లెక్కిస్తూ వచ్చింది. ఈ సంస్థ ఆ తర్వాత సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్గా మారింది. 2019 సంవత్సరంలో సిఎస్ఓ ప్లస్ ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఆర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఈ రెండింటి ఉమ్మడి కలియక ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఎందుకు చెప్తున్నామంటే జాతీయ ఆదాయాన్ని గణించే సంస్థ ఏది అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అంటే ఏంటి? జాతీయ గణాంక కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. వీరు ప్రస్తుతము మరి 2023-24 గణాంకాలను లెక్కించారు. అంటే జాతీయ 2023-24 సంబంధించిన గణాంకాలను లెక్కించిన సంస్థ ఏది అన్నప్పుడు వెంటనే మనము ఏ సిఎస్ఓనా, ఎన్ఎస్ఓనా, ఎన్ఎస్ఎస్ఓనా, పైవన్యా అన్నప్పుడు ఎన్ఎస్ఓ పెట్టాల్సిన అవకాశం ఉంది. అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లేవు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ తర్వాత సిఎస్ఓ మరి ఇటీవల కాలంలో అంటే 2015 సంవత్సరంలో 2011-12 సిరీస్ తీసుకొని అంటే బేసును తీసుకొని స్థిర ధరల్లో ఆదాయాలను లెక్కిస్తుంది. మరి అతి త్వరలో 2017-18 సిరీస్ తీసుకొని లెక్కించాలని చెప్పేసి మరి అంచనా వేశారు, కానీ దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. త్వరలో ఇంప్లిమెంట్ కావచ్చు. అంటే 2017-18 సిరీస్ రావచ్చు. కానీ ప్రస్తుతము 2011-12 సిరీస్ అంటే ఏంది? బేస్ ఇయర్ అంటే ఆధార సంవత్సరాన్ని బేస్ చేసుకొని గణాంకాలను లెక్కిస్తే స్థిర ధరల్లో ఆదాయాన్ని గణించినట్టుగా మనం పరిగణించాలి. ఇప్పుడు చూద్దాం. మరి ఫస్ట్ మనం తీసుకునేది ఏంటి? గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే స్థూల జాతీయ ఆదాయము. దీన్నే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనొచ్చు, దీన్నే స్థూల జాతీయోత్పత్తి అనొచ్చు. అంటే ఏంటి? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశీయుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే స్థూల జాతీయోత్పత్తి అంటున్నాం. అంటే ఏంటి? ఈ గ్రాస్ అంటున్నాం. ఈ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ లో ఏమేమి కలిసి ఉన్నాయి? ఆల్రెడీ డిప్రిషియేషన్ యాడ్ అయి ఉంది, అంటే తరుగుదల యాడ్ అయి ఉంది. ఒక యంత్రాలను కానీ మెషినరీస్ కానీ వాటిని ఉపయోగిస్తూ ఉంటే అరుగు తరుగు అనేది వియర్ అండ్ టియర్ అనేది ఏర్పడతా ఉంటుంది. అలాంటి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసి ఉంటుంది. గ్రాస్ అంటే స్థూల విలువ. ఈ స్థూల విలువలో ఏం కలిసి ఉంది? తరుగుదల కలిసి ఉంది. అలాగే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ లో ఇంకేం కలిసి ఉంది? ఇక్కడ ఈ ఆదాయం అనేది దేశీయ ఆదాయము ప్లస్ నికర విదేశీ కారక ఆదాయం రెండు కలిపితేనే జిఎన్ఐ అవుతుంది. దేశీయ ఆదాయము అంటే ఇక్కడ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు దేశీయులు ఈ దేశంలో ఉండొచ్చు, విదేశాలలో కూడా ఉండవచ్చు. ఈ రెండింటి ఆదాయాలను కలిపినప్పుడే దేశీయ ఆదాయము ప్లస్ నికర విదేశీ కారక ఆదాయాలను కలిపినప్పుడే మనకి ఈ యొక్క స్థూల జాతీయ ఆదాయం అనేది వస్తుంది. ఇది గమనించాలి. అంటే ఇందులో ఏమేమి డిప్రిసియేషన్ కలిసి ఉంది, నికర విదేశీ కారక ఆదాయం కూడా కలిసి ఉంది. ఇలా కలిసి ఉన్న వాల్యూస్ ని మనం తీసుకుంటున్నాం, స్థూల విలువలను తీసుకుంటాం. అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అని. మరి 1950-51లో ఎంత ఉంది అంటే ఆనాడు ఉన్న ధరలలో 50-51లో ఆనాడున్న ధరలలో మరి ఇవి క్రోర్స్ లో అండి. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత ధరలలో కోట్ల రూపాయలలో ఎంత? 10,181 crores. ఎప్పుడు? 1950-51లో ఉంది. మరి తర్వాత మనము మరొక ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, 2014-15. ఎందుకు? నాడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014-15 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. మరి నాడు 2014-15లో స్థూల జాతీయోత్పత్తి లేదా స్థూల జాతీయ ఆదాయం ఎంత అంటే 1,23,20,529 crores. క్లియర్ కదా? ఇది కోట్ల రూపాయల్లో ఉంది. ప్రస్తుతము అంటే 2023-24 ప్రొవిజనల్, ఇక్కడ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. ఈ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ పిఈ అంటే ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. ఈ ఎస్టిమేట్స్ ప్రకారం అంటే ప్రస్తుత సంవత్సరంలో 2023-24లో స్థూల జాతీయోత్పత్తి ఎంత మనం తీసుకుంటే 2,91,04,354 crores. ఇది మన యొక్క స్థూల జాతీయ ఆదాయము ప్రస్తుత ధరలలో. ఇక మరొకటి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ కాన్స్టాంట్ ప్రైసెస్. కాన్స్టాంట్ అంటే ఆల్రెడీ చెప్పినాం. ఏంటి అంటే స్థిర ధరల్లో లెక్కించడం. అంటే ఏదైనా ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకొని ఆదాయాన్ని గణించినట్లయితే
దానిని స్థిర ధరలలో ఆదాయంగా మనం పరిగణిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1950-51 తీసుకున్నాం, కానీ మరి ఇది ఏ బేస్ తీసుకొని, ఏ బేస్ అంటే 2011-12 సిరీస్, ఇది భారత్ లో ఇప్పటి వరకు 8 ఆధార సంవత్సరాలను 8 బేస్ ఇయర్స్ తీసుకోవడం జరిగింది. అదే సిఎస్ఓ మాత్రము ప్రకటించిన ఆధార సంవత్సరాలు ఎన్ని అంటే 7 అవుతాయి. ఇది గమనించాలి. ఎన్ఎస్ఓ ఏమైనా ఇప్పటి వరకు మనకి ఆధార సంవత్సరాలను ప్రకటించిందంటే లేదు. ఎందుకు? 2019 తర్వాత వచ్చింది కాబట్టి. అంటే 2020 ఎకనామిక్ సర్వే నుంచి ఎన్ఎస్ఓ వారు గణిస్తున్నారు. ఇది గమనించాలి. ప్రస్తుతం జాతీయ ఆదాయ గణాంకాలను లెక్కించే సంస్థ ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు, ఆర్గనైజేషన్ కాదు. ఇది గమనించాలి. అయితే ఇక్కడ 2011-12 ధరల ప్రకారం మనకి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ స్థిర ధరల్లో, కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే స్థిర ధరల్లో, లేదా 2011-12 సిరీస్ లో, లేదా నిలకడ ధరలలో ఇలా అడగడానికి స్కోప్ ఉంటుంది. 1950-51 లో ఎంత అయ్యా అంటే 4,95,274 crores. ఇది 1950-51 లో. అదే 2014-15 లో మనకి 1,04,02,987 crores. అలాగే మరి ప్రస్తుతం అంటే 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం మనకి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ స్థిర ధరల్లో ఎంత అంటే 1,71,25,892 crores అనేది గమనించండి. ఇది మన యొక్క స్థూల జాతీయ ఆదాయం లేదా జాతీయోత్పత్తిగా మనం చూడాలి. ఇక మరొకటి నెట్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. అసలు జాతీయ ఆదాయం అంటే ఏదో మనకు తెలియాలి. ఇక్కడ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనం ఎలా తీసుకుంటాం? ఇదేమి ఎక్యురేట్ గా జాతీయ ఆదాయం తీసుకుంటాం. ఇప్పుడు జీడిపి ఉంది, జిఎన్పి ఉంది, ఎన్డిపి ఉంది, ఎన్ఎన్పి ఉంది. వీటిని మార్కెట్ ధరల్లో లెక్కిస్తాము, ఉత్పత్తి కారక ధరలో అంటే మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ ప్రైస్ 2 రకాలుగా లెక్కించినప్పుడు మొత్తం 8 రకాల కాంపోనెంట్స్ అయితే, అంటే జీడిపి మార్కెట్ ప్రైస్, జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్డిపి మార్కెట్ ప్రైస్, ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్, జిఎన్పి మార్కెట్ ప్రైస్, జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. మరి ఇక్కడ నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు మనకి 2011-12 సిరీస్ కు ముందు నేషనల్ ఇన్కమ్ అక్యురేట్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ తీసుకునే వాళ్ళం. కానీ 2011-12 తర్వాత ఇక్కడ మనకి నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు అక్యురేట్ అంటున్నా ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ లేదా ఎన్ఎన్ఐ మార్కెట్ ప్రైస్. నేషనల్ ఇక్కడ చూడండి, నెట్ నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్ ను ప్రస్తుతము జాతీయ ఆదాయంగా పరిగణిస్తారు అనేది గమనించాలి. ఇక్కడ ఇదే కదా. మరి ఇక్కడ చూడండి, నెట్ నేషనల్ ఇన్కమ్ అనేది నేషనల్ ఇన్కమ్ గా పరిగణించాలి. ప్రస్తుత ధరల్లో ఎంత, స్థిర ధరల్లో ఎంత, ఇది గమనించాలి. మరి నెట్ నేషనల్ ఇన్కమ్ కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత ధరలలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 50-51 తీసుకున్నాం, ఆ ఇయర్ ధరల్లోనే లెక్కించినాం. అలా లెక్కిస్తే 9,531 crores మనకు వచ్చింది. అదే 2014-15 డేటా తీసుకుంటే 2014-15 ధరలు తీసుకుంటే ఆనాటి ధరల ప్రకారం 1,09,78,238 crores మనకి 2014-15 డేటా ప్రకారం చూడొచ్చు. ప్రస్తుతం అంటే 2023-24 ఎకనామిక్ సర్వే ప్రకారం తీసుకుంటే 2023-24 మరి వీటిని ఆ ధరల్లో లెక్కిస్తే ఎంత వచ్చిందయా అంటే మరి ప్రస్తుతము జాతీయ ఆదాయము లేదా నికర జాతీయ ఆదాయం ఎంత కంపల్సరీ గుర్తుండాల్సిందే. 2,56,96,663. అలాగే మనకి తర్వాత నెట్ నేషనల్ ఇన్కమ్ మరి కాన్స్టాంట్ ప్రైసెస్, వీటినే స్థిర ధరల్లో అన్నాం, నిలకడ ధరల్లో అన్నాం. ఓకేనా? ఇలా మనం చూడాలి. ఇలాంటి ధరలు తీసుకున్నప్పుడు, ఈ ధరల్లో లెక్కించినప్పుడు మనకి 1950-51 తీసుకుంటే ఇందులో మనకి కాన్స్టాంట్ ప్రైసెస్, నెట్ నేషనల్ ఇన్కమ్ లేదా నెట్ నేషనల్ ప్రొడక్ట్ లేదా నికర జాతీయ ఆదాయం లేదా నికర జాతీయోత్పత్తి ప్రస్తుత ధరల్లో 4,48,483 ఎప్పుడండి 1950-51 కి. అదే 2014-15 కి ఎంత ఉంది అంటే 92,24,343 crores గా ఉంది. మరి 2023-24
మరి దీని ప్రకారం మనం గమనించినట్లయితే 1,48,90,760 crores ఇలా మనం చూడాలి. మరి వాస్తవానికి తర్వాత తలసరి ఆదాయం అంటాం. మరి తలసరి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తాం? ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈక్వల్ నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ అని చెప్పేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు జాతీయ ఆదాయం అనేదేమో ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక ప్రగతిని తెలియచేస్తే, తలసరి ఆదాయం ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమో మరి ఆ దేశంలో జీవించే ప్రజల యొక్క ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తుంది. ఇలా మనం గమనించాలి. మరి ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగుంటే ఆ దేశం యొక్క ఆర్థిక స్థితి బాగున్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది. అలా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఫర్ క్యాపిటల్ నెట్ నేషనల్ ఇన్కమ్ కరెంట్ ప్రైసెస్ అంటున్నాం. ఫర్ క్యాపిటాని మనము దేని మీద తీసుకున్నామంటే నెట్ నేషనల్ ఇన్కమ్, అంటే నేషనల్ ఇన్కమ్ అంటేనే అది కదా. కాబట్టి తలసరి ఆదాయాన్నే తలసరి నికర జాతీయ ఆదాయం అంటాం. ఈ తలసరి నికర జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరల్లో డైరెక్ట్ బిట్ వస్తే అంటే 2023-24లో 1,84,205 రూపాయలు ఉంది. అంటే ప్రస్తుతము తలసరి ఆదాయం ఎంత? భారతదేశ తలసరి ఆదాయం ఎంత? 1,84,205. ప్రస్తుతము భారతదేశం యొక్క జాతీయ ఆదాయం ఎంత? 2,56,663 crores. ఈ విధంగా చూడాలి. అంటే మనకు క్వశ్చన్ అడిగే విధానం ఎలా ఉంటుందో మనం గమనించుకొని ఆన్సర్ చేయాలండి. ఇక్కడ చూడండి, మరి ఫర్ క్యాపిటా నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది రూపాయలలో చూడాలి, క్రోర్స్ లో కాదు, రూపాయలలో. అంటే 265 రూపాయలు ఉంది 50-51లో. 50-51లో నాటి ప్రస్తుత ధరల్లో 265 రూపాయలు మాత్రమే ఉంది. మరి తర్వాత చూడండి 2014-15 నాటికి 86,647 రూపాయలు అయింది. 2023-24 అంటే ప్రస్తుతము మనం ఈ తీసుకున్న గణాంకాల ప్రకారం 1,84,205 అంటే డబుల్ అయిపోయింది. అంటే ఈ గత 10 సంవత్సరాలలో మన యొక్క తలసరి ఆదాయం డబుల్ అయిపోయింది అనేది మనం గమనించాలి. ఓకే, అలా చూడాలి. మరి అలాగే ఈ ఫర్ క్యాపిటల్ నెట్ నేషనల్ ఇన్కమ్ అనేది కాన్స్టాంట్ ప్రైసెస్, అంటే స్థిర ధరల్లో, ప్రస్తుత ధరల్లో అని తీసుకున్న, ప్రస్తుత ధరల్లో అనుకున్నారు అనుకోండి, ఒకవేళ అడిగితే నామమాత్రపు ధరల్లో అనొచ్చు, ప్రస్తుత ధరల్లో అనొచ్చు. అంటే యాక్చువల్గా నామినల్ ప్రైసెస్ అన్నా కరెంట్ ప్రైసెస్ అన్నా ఒకటే అనేది గమనించండి. ఇక్కడ కాన్స్టాంట్ ప్రైసెస్ అన్నప్పుడు మాత్రం ఇది స్థిర ధరల్లో 2011-12 సిరీస్ గా భావించండి. ఫర్ క్యాపిటల్ నెట్ నేషనల్ ఇన్కమ్ కాన్స్టాంట్ ప్రైసెస్ ఇక్కడ చూడండి 1950-51లో ఎంత ఉందండి? 12,493 ఉంది. అదే 2014-15కి ఎంత ఉందండి? 72,805. ఇప్పుడు ప్రస్తుతం 2023-24లో స్థిర ధరల్లో తలసరి భారతదేశ తలసరి ఆదాయం ఎంత? 1,06,744 రూపాయలు. తలసరి ఆదాయం అనేది రూపాయలలో ఉంటుంది, జాతీయ ఆదాయం అనేది కోట్లలో ఉంటుంది. ఇది గమనించాలి. నెక్స్ట్ మనము వీటితో పాటుగా 2014-15 నుండి 2023-24 వరకు, అంటే 2014-15 నుండి 2023-24 వరకు భారతదేశానికి అత్యధిక జాతీయ ఆదాయాన్ని అందించిన సంవత్సరాలు చూడాలి. ఇది ఇంపార్టెంట్. అలాగే మనకి గ్రోత్ రేట్స్ ఇంపార్టెంట్. గ్రోత్ రేట్స్, వృద్ధి రేట్లు, వీటిలలో మన సేమ్ గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయో మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. కంపల్సరీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.